హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రిక్ మీడియా. నేను మీ కృష్ణ కుమార్. ప్రజెంట్ నేను ఇక్కడ ఎందుకున్నానంటే కమిటీ కుర్రాలు అనే మూవీ రివ్యూ ఇవ్వడానుకున్నాను. కొంచెం లేట్గా అప్డేట్ ఇస్తున్నాను, సారీ. అండ్ మూవీలోకి వెళ్తే మాత్రం మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఒక కొత్త డైరెక్టర్ అయితే పరిచయం అయిపోయాడు, యదువంశీ. మూవీ కూడా చాలా బాగా తీశారు, లిటరలీ మూవీ బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే యూ సర్టిఫికేట్, కొన్ని 1 or 2, 3 సీన్స్ వల్ల ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, కానీ ఓవరాల్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. గోదావరి స్లాంగ్లోని కామెడీ ఇవన్నీ కూడా పురుషోత్తమపల్లి అనే గ్రామం చుట్టూ ఈ స్టోరీ అనేది అల్లుకొని ఉంటుంది అనమాట. అందులో క్యారెక్టర్స్ డిజైన్ పురుషోత్తమపల్లి గ్రామంలోని జరిగే చిన్న చిన్న కథల్ని చాలా చక్కగా డిజైన్ చేసుకొని కామెడీ, ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు. ఇంకా ఓవరాల్గా కథ చూసుకున్నట్టయితే మనకి పురుషోత్తంపల్లి గ్రామంలోని చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన కుర్రాళ్ళందరూ కూడా అలా కాలం మారుతూనే ఎదుగుతూ ఒక స్టడీ దగ్గర రిజర్వేషన్ కోసం స్టార్ట్ అయిన గొడవని అది ఎంత దూరం తీసుకెళ్ళింది, వాళ్ళ మధ్యన ఎంత డిఫరెన్సెస్ క్రియేట్ చేసింది అన్న దాంతో అలాగా క్లైమాక్స్ వరకు ఎండ్తో క్లోజ్ చేస్తారు. కాకపోతే ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసిన టైంలోని ఎంత పెయిన్ ఉంటుంది, అంటే మనకు తెలిసిందే కదా, ఒకసారి గొడవలు జరిగితే మనలో మనం ఎంత బాధపడతాం అన్నది దాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మూవీలోని ప్రతి క్యారెక్టర్ కూడా వాల్యూ ఉంది. అంటే ఎంతమంది కుర్రాలను పెట్టేసి మూవీ ఏదో తీసేశారు అనుకోకుండా ప్రతి క్యారెక్టర్ కూడా వాల్యూ ఉంది. అండ్ ప్రతి క్యారెక్టర్ డైలాగ్ బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ప్రసాద్ బెహ్రా గారి డైలాగులు కూడా చాలా బాగుంటాయి. ఫన్ చాలా జనరేట్ చేస్తాయి అందరివి. ఫన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెంటిమెంట్ అన్నీ జనరేట్ చేస్తాయి. ఓవరాల్గా ఏంటంటే ఒక ఏమంటారు, ఫుల్ ప్యాక్డ్ బిర్యానీ లాగా అనమాట. మన హైదరాబాద్లో బిర్యానీ ఫుల్ ప్యాక్ బిర్యానీ ఎలా ఉంటుంది, అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉంటాయి కదా, అలాగా అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉన్న బిర్యానీ లాగా ఈ సినిమా అయితే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, కాకపోతే పర్వాలేదు, మనం అక్కడ అంత స్లో ఫీల్ అయ్యే అంత టింజ్ అయితే కనిపించదు మూవీలో. ఓవరాల్గా మూవీకి అయితే రేటింగ్ 5/4. ఎందుకంటే కొంచెం పాత కథ, పాత కథ అనకూడదు కానీ కొంచెం చిన్న డల్ అనిపించింది దానివల్ల. కానీ మూవీ అయితే మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ వీకెండ్ మాత్రం హ్యాపీగా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ, పక్కా పైసా వసూల్ మూవీ. గో అండ్ వాచ్ కమిటీ కుర్రాళ్ళు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రిక్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.